దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పుల్ స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? నోనో, నిజంగా మీరు వచ్చి ఆ మాట కానీ మీరు ఈ ప్రతిపక్షాలు మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించిన అడుగుతారండి? అంత సుబ్బారెడ్డి గారికి కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి. చెప్పండి చెప్పండి. తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే కొనసాగించాలని మరోసారి మాట్లాడితే ఏపీకి సంబంధించినటువంటి నేతలు ఎలా హైదరాబాద్ లో తిరుగుతారో చూస్తామని చెప్పి ఛాలెంజ్. ఇవన్నీ అసలు ఇష్యూ లేనప్పుడు వచ్చి ఈ ఛాలెంజ్లు నిమిషం అండి. ఆయన అన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు ఆయన అన్ని మాట ఏంటి? మీరు వచ్చి ఎంపీగా అయితే మీ ప్రయారిటీ ఏంటని అడిగారు. మీరు రాజ్యసభ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అని అడిగారు. విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము. దాంతోపాటు రెవల్యూషన్ ఫండ్స్ రావాలి. తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నాయో అవన్నీ ఇస్తామన్నారు, ఇంకా అవన్నీ రాలేదు. ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు. అంతేగాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించాలని కోరుతానని అన్నారు. నేను నూటికి 100% మీరు వక్రీకి చెప్తున్నారు. అది కాదు. ఇది పార్టీ మాటగా చెప్తున్నాం. ఇది పార్టీ స్టాండ్గా చెప్తున్నాం. పార్టీ మాటగా చెప్తున్నాం. సరిపోయిందా? మీరు పార్టీ స్టాండ్ నేను చెప్తా. ఆయన అనలేదు అన్ని వ్యక్తిగత నాకేంటి? మీరు చెప్తుంది ఏంటి? మీరు పార్టీ స్టాండ్ అన్నారు, కాదని చెప్పాను లేదా? లేదు, అది నాకు తెలియదు. ఆయన అనలేదు. దాన్ని నేను వినలేదు, నేను చూడలేదు, నేను అనుకుంటాను. ఆ మాటలు ఎవరైతే ఎవరో తెలుగుదేశం నాయకులు తెలంగాణ నాయకులు ఎవరు మాట్లాడారంటే ఇష్యూ లేని దానికి ఏంటి? వస్తే తాటాకు చెప్పులకి బెదరాలి, కానీ మేము బెదరం ఏంటి? భారతదేశంలో ఎవరెక్కడికి వెళ్ళడానికి హక్కు ఉంది. భారతదేశంలో ఏ పౌరుడికైనా వాక్ స్వాతంత్రం ఉంది. భారతదేశంలో ఏ వ్యక్తి ఎక్కడికైనా పర్యటించుకుంది. హూ ఈజ్ హీ? ఇవన్నీ చిన్నపిల్లల మాటలు. కానీ లేని విషయాన్ని ఊరికినే అది రేకెత్తించడం కరెక్ట్ కాదనేది మీకు నేను చెప్తున్నా. పార్టీ ఎక్కడ మాట్లాడారండి? ఆయన ప్రెస్ మీట్లోను సెక్రటరీలో మాట్లాడారా? ఏమని? నాకైతే ఉదయం ఆయనతో కూడా మాట్లాడాను. నేను ఆయనతో కూడా మాట్లాడాను. ఇగో నేను ఉదయం ఆయనతో కూడా మాట్లాడాను. ఆయన దాన్ని నేను అన్న మాటని వక్రీకరించాను. మళ్ళీ ఆయన వచ్చిన అడగండి. మా పార్టీ ఇప్పుడు మీకు చెప్తున్నా నేను, దయచేసి ప్లీజ్, మా పార్టీ స్టాండ్ అది కాదు. మా పార్టీ ఆలోచన విభజన చట్టంలో ఏ అంశాలు అయితే ఫుల్ఫిల్ అవ్వకుండా ఇంకా ఉన్నాయో వాటిని మేము సాధించుకోవడమే మా కొత్తగా ఎన్నికవుతున్న రాజ్యసభ మెంబర్లు కానీ మా ప్రభుత్వం తాలూకా విధి, మా నిర్ణయం, మా బాధ్యత. అది పార్టీ నిర్ణయం. ఓకే. ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులు మళ్ళీ కావాలని అడుగుతారు. ఉమ్మడిగా ఉన్న మరి ఒక విషయం, ఏదైతే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏదైతే చట్ట ప్రకారం రావాల్సి ఉన్నాయో వాటి గురించే మాట్లాడతాం తప్ప ఇచ్చేసినవి సెటిల్ అయిపోయినవి వాటి గురించి ఎవరు మాట్లాడతారు? వాటి గురించి మాట్లాడతారు ఎవరైనా? ఒక అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ తాలూకా కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో
మరి వాళ్ళు చేసుకున్న ఒప్పందాల ప్రకారం జరిగిన తర్వాత ఎవరైనా అడుగుతారా? ఆలోచన ఉందా? ఎవరైనా అది కాదు కదా, ఎందుకు అడుగుతారు? ఏదైతే చట్ట ప్రకారము ఇంకా పరిష్కారం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే పరిష్కారం కాని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెడతాం. వాటిని పరిష్కారం చేసుకోవడానికి, వాటిని సాధించుకోవడానికి అది దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. అది మా స్టాండ్. అంటే ఏమన్నా సార్, అంటే మీరు 5 ఏళ్ళు ఆల్రెడీ చూసారు, 5 ఏళ్లలో ఆల్రెడీ చూసారు, అమలు కానివి పెండింగ్ ఉన్నాయి.